హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వియా కోసం సున్నపిండి చేస్తున్నాను. చూడండి, నాకైతే చాలా మంది అడుగుతున్నారు సున్నపిండి వీడియో పెట్టండి అని. కానీ నాకైతే కుదరలేదండి. కాస్త పనుల వల్ల పెండింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, దీనికోసం ఇది పొట్టు పెసర్లు. కొంతమంది పెసర్లు అంటే పొట్టు లేనివి కూడా యూజ్ చేస్తారు. కానీ వాటికంటే ఇలా పొట్టు పెసర్లు యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇది 1 కప్పు ప్లస్ రైస్ 1 కప్పు. ఇది ఎర్రపప్పు అండి, ఎర్ర తొగరపప్పు. కొన్ని మెంతులు కూడా తీసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేయాలి. కానీ పసుపు కంటే పసుపు కొమ్ములు వేస్తే చాలా బెటర్ అండి. మిక్స్ ఉండదు కాబట్టి పసుపులో మిక్స్ ఉంటుంది. నేనైతే ఇలా దంచుకుంటున్నాను, ఎందుకంటే డైరెక్ట్ వేయదు కదా అని. కాస్త ఇలా దంచైతే వేయాలి. చూడండి, నేనైతే ఇలా దంచేసాను. సో మీరైతే చూడవచ్చు, పసుపు అయితే రెడీ ఉంది. 1 కప్ రైస్ తీసుకోవాలి, 1 కప్ పెసర్లు. ఇది 1 కప్, ఇది 1 కప్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇది 1/2 కప్పు తీసుకోవాలి ఎర్రపప్పు. ఇంకా కొన్ని మెంతులు తీసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే మిక్సర్ జార్లో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడొచ్చు మీరు. 1 కప్ 1 కప్ 1/2 కప్పు. ఇది కొంచెం టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మెంతులు. సో ఇది పసుపు. ఇప్పుడైతే గ్రైండ్ చేద్దాము. చూడండి, పిండి కాస్త బరకగా అయితే కనిపిస్తుంది. కానీ మనం పిల్లలకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా జల్లించుకొని తీసుకోవాలి. బరకగా ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడొచ్చు మీరే. బేబీస్కి బరకగా అస్సలు యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం వాళ్ళకి కొంచెం గట్టిగా రాస్తాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇదైతే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పిన సున్నిపిండి ఓన్లీ 6 months లోపు పిల్లలకి యూజ్ చేయాలి. 6 months తర్వాత 6 months తర్వాత అంటే మనం పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇదైతే నేను తర్వాత చదివించుకుంటాను, ఎందుకంటే వియా నిద్ర లేచింది. ఇప్పుడు ప్రజెంట్ అదైతే వియాకి పెట్టి చూపిస్తాను. నేనైతే ఈ సున్నిపిండి మా వియాకి పెట్టి చూపిస్తాను. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలకి ఏది ట్రై చేసినా కూడా ఇలా వాళ్ళ పిల్లలకి పెట్టి చూపిస్తేనే ట్రై చేయండి. డైరెక్ట్ చేసి వీడియో చూసి అలా అయితే ట్రై చేయకండి. చూడండి, నేనంటే వియాకి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇందులో పాల మీద మీగడ అయితే వేస్తున్నానండి. ఇది మాయిశ్చరైజ్ చేస్తుందండి బాగా. ఇంకా ఇందులో పచ్చి పాలు యాడ్ చేయాలండి. ఇప్పుడు కాచిన పాలు అయితే అస్సలు యాడ్ చేయకండి. సో చూడండి, కాచిన పాలు అయితే అస్సలు యూజ్ చేయొద్దు, పచ్చి పాలు యాడ్ చేయాలి. సో రెడీ అయిపోయిందండి. ఇలా లమ్స్ లేకుండా అయితే కలపండి. స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. నేను వియాకి ఇప్పుడు పెడతాను కాబట్టి చేతితో కలిపేశాను. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. చూడొచ్చు, పక్కన పెడుతున్నాను.
ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ మసాజ్ చేసి ఆ తర్వాత సున్నిపిండి అప్లై చేయాలండి. నేనైతే పారాచూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి వియాకి ప్రజెంట్. ఇలా ఫస్ట్ అయితే కాళ్ళకి మసాజ్ చేస్తానండి. నాకు కూడా భయం వేస్తుందండి పిల్లలకు మసాజ్ కానీ స్నానం చేయాలంటే. సో నాకు కాస్త ఎక్సైట్మెంట్ కాస్త భయం అయితే వేస్తుంది. ఫస్ట్ కాళ్ళ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. చూడండి అవి అస్సలు అవ్వట్లేదు. ఈ మధ్య చాలా కేకలు వేస్తుందండి నాన్ స్టాప్, అస్సలు వినట్లేదు. ఆయ్ కన్నా ఆయ్ 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 కన్నా ఆయ్. శను వాళ్ళ పప్ప అయితే చూస్తుందండి. డమ్ 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 డమ్. నేనైతే ఒక వీడియోలో చూశాను బేబీకి మసాజ్ చేయించే వీడియో. వాళ్ళ బేబీ వాళ్ళు కావాలని వ్యూస్ కోసం చేస్తున్నారు ఏమో, కానీ వాళ్ళ బేబీ ఎంత ఏడుస్తున్నాడంటే నాన్ స్టాప్ ఇట్లా గుక్క పట్టి ఏడిస్తే ఇట్లా తీసుకొని ఎత్తేసి చేస్తున్నారు మసాజ్. ఇట్లా నెట్టేసి చేస్తున్నారు, మొత్తం నెట్టున్నారు, బేబీని కుదిమేస్తున్నారు, ఇట్లా ఇట్లా పట్టి కుదిమేస్తున్నారు. వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారు ఏమో, కానీ నాకైతే చాలా బాధేసిందండి ఆ వీడియో చూస్తే. అలా అయితే అస్సలు చేయకండి. మీ బేబీస్ ఏడిస్తే బుజ్జగించి చేయండి తప్ప అలానే కంటిన్యూ చేయకండి ఏడిస్తే. సో ఇప్పుడు నేనైతే బౌల్లా పడుకోబెడుతున్నానండి. నేనైతే బౌల్లా పడుకోబెట్టాను. ఫుల్ వీడియో అయితే మసాజ్ ఫుల్ వీడియో, ఇంకా స్నానం చేయించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మళ్ళీ చూడండి మీరు కావాలంటే, అందులో ఉంటుంది మసాజ్ చేయించడం కానీ స్నానం చేయించడం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి. చూడండి అవి అయితే అస్సలు ఆగట్లేదు, ఎలా మెడలెక్కుతుందో. పిల్లలకి మసాజ్ చేయించడం చాలా లెంతీ ప్రాసెస్ అండి. మొత్తం అయితే నేను చూపించట్లేదు, అందుకు ఫాస్ట్గా చేసేస్తున్నాను. सोनो इक देख सोनो इक देख अम्मा चिन्नो మరి చిన్ను సోను మా సోను ఆయ్ కన్నా ఆయ్ కన్నా. హెడ్ మీద ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు అంటే ముందు జమన వాళ్ళు చేసేలాగా ఫాస్ట్గా ఇలా రుద్దుతో అయితే అస్సలు చేయొద్దండి, స్మూత్గా చేయాలి. ఇప్పటి పిల్లలకైతే అలా చేస్తలేరు, ఇలా మెత్తగా అయితే చేయాలి. మాడు ఉంటుందని లోపలికి వెళ్ళాలని ఇలా ఒత్తి చేస్తారండి, అలా అస్సలు చేయవద్దు. అది దానంతట అదే మూసిపోతుంది 2 years లోపు. సో మసాజ్ అయితే అయిపోయిందండి. మసాజ్ కాగానే వెంటనే సున్నపిండి అయితే పెట్టొద్దు, ఒక 10 minutes అయినా గ్యాప్ తీసుకోవాలి. మసాజ్ చేయడం చూసి మా ఆయనే చేస్తా అన్నారు సున్నపిండి రాయడం. చూడండి నేనైతే వేరేది ఏం తీసుకోలేదండి, అందుకే సున్నపిండి రెడీ చేస్తూనే మిక్స్ చేసి అయితే చూపిస్తున్నాను వియాకి. నేనైతే స్కిన్ టోను వైట్ కావడానికి ఏది ట్రై చేయనండి మా బేబీకి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్కిన్ కలర్ ఎప్పుడు పర్మనెంటే అండి. యూ నీడ్ టు లవ్ యువర్ స్కిన్ కలర్. స్కిన్ వైట్ ఆర్ బ్లాక్ ఎనీ కలర్ ఉన్నా కూడా అది షైన్ అవ్వాలండి, లోపల నుంచి గ్లో రావాలి, అంతేనండి. చూడండి మా వియా అయితే అస్సలు ఏడవట్లేదు. సోను
सोनू आ बोल कन्ना आ बोल कन्ना सोनू कन्ना सोनू अगू अगाय अगू सोनू सोनम्मा ఆయిల్ మసాజ్ అయ్యాక 10 మినిట్స్ తర్వాత అయితే సున్నపిండి రాగాలండి, ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ అవ్వాలి కదా. అందుకే సున్నపిండి పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్సే ఉంచాలండి, ఎక్కువసేపు అయితే ఉంచొద్దు. ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే అస్సలు ఉంచొద్దు, ఎందుకంటే స్కిన్ అనేది రఫ్ అవుతుంది ఎక్కువసేపు ఉంచితే. 2-3 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకండి. బాడీ మొత్తం అయ్యాక ఫేస్కి అయితే పెట్టాలండి, హ్యాండ్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళు నోట్లో వేసుకుంటారు కాబట్టి ఫేస్కి అయితే లాస్ట్కి అప్లై చేయాలి. ఈ సున్నిపిండి వలన బేబీ హెయిర్స్ ఉంటాయి కదా అండి, అవైతే వెళ్ళిపోతాయి. కన్నా అచ్చి 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 వచ్చి సోనా సోనా. కళ్ళల్లో అయితే అస్సలు పడకుండా చూసుకోండి, హ్యాండ్స్ని అయితే పట్టుకోండి, కంటి దగ్గర కానీ నోటి దగ్గర పోనివ్వకండి. ఒక 3 మినిట్స్ అయితే అయింది సున్నపిండి పెట్టి వియాకి స్నానం చేస్తున్నాం. మా పాప ఫేర్ ఉంది కాబట్టి ఆ రెడిష్ అయితే ఏర్పడుతుందండి, చూడొచ్చు మీరు. సోనా సోనా సోనమ్మా సోను కాకట్టే సోనా ఆయ్ కన్నా సోను కన్నా సోనా ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ కన్నా ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ. అస్సలు ఏడుస్తలేదండి, చూస్తున్నారుగా, ఇలా ఆడిస్తూ స్నానం చేపియాలండి. అయితే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పారు ఒరిజినల్ వాయిస్ పెట్టండి అని. సో ఫస్ట్ టైం వీడియో తీస్తూ మాట్లాడుతున్నాను, కాస్త వాయిస్ మాట తడబడుతుందండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా వీడియో చేస్తూ వాయిస్ ఇవ్వడం. బోర్లా పడుకో పెట్టినప్పుడు సైడ్కే ఫేస్ చేస్తుందండి, చూసారా. సోనా ఎలా హెడ్ లేపుతుందో. సోనా సోనా కన్నమ్మా చిన్ను రాజా సోన్ రాజా. సోను సోను చూడండి హెడ్ ఎంత లేపుతుందో. అబ్బా సోను 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 హల్లు బెట హల్లు బెట హల్లు సోను సోను టమ్ కళ్ళకోమ మొత్తం సైడ్ కి ఫేస్ చేస్తుంది. సోను సోను సోను. నేనైతే ఒరిజినల్ వాయిస్ అప్లోడ్ చేస్తానండి, కాస్త డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఏమనుకోకండి, ఎందుకంటే కామెంట్ అలాగే చెప్పారు ఒరిజినల్ వాయిస్ అప్లోడ్ చేయండి. मम्मी देख मम्मी मम्मी देख सोना मम्मी देख मम्मा सोनम्मा కామ 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 అస్సలు ఫేస్ దగ్గరకు వచ్చేసరికి అయితే అస్సలు ఇలానే సతాయిస్తుందండి, ఎప్పుడు కూడా ఇంతే. बाबा गा अब्बा जान दे कन्ना जान दे कन्ना जान दे सोनू जान दे कन्ना कन्ना आई कन्ना आई कन्ना आई कन्ना आई
చూడండి చొంగ ఇప్పుడు కూడా వదలట్లేదండి దేవుడా. సోను ఎంత మందికి దొరుకుతుందండి ఈ అదృష్టం, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి స్నానం చేయించే అదృష్టం. కొన్న చొంగ చేస్తే చూడండి ఎలా ఏడుస్తుందో. ఫైనల్లీ వియర్ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. చొంగరాజా అవి మరి చొంగరాజా చెవిలో ఇంకేంటంటే కొంతమంది స్నానం చేయించాక చెవిలో ఊదుతారండి, అలా అస్సలు చేయకండి. ఎందుకంటే ఉన్న వాట కూడా లోపలికి వెళ్ళిపోయి ప్రాబ్లం అయితే వస్తుందండి. అలా ఎప్పుడు చేయొద్దు, చెవిలో అసలు ఊదొద్దు. సో ఫైనల్లీ వియర్ స్నానం అయితే అయిపోయింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వియాస్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడు కూడా హెడ్ బాత్ చేయించాక తలని అయితే హెయిర్స్ని బాగా తుడవాలండి. అస్సలు వెట్టుగా ఉండొద్దు, ఎందుకంటే వాళ్ళకి జలుబు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా బాగా తుడవాలి. కాటన్ క్లాత్ తోని తుడవాలండి. ఇప్పుడు కూడా మా వియాకైతే చాలా ఆకలిస్తుంది, చాలాసేపు అయిందండి ఫీడింగ్ చేయక. చనా చనా ఇలా బ్యాక్ సైడ్ కూడా తుడవాలండి కంపల్సరీ. చెవి వెనుక కూడా తుడవాలి, ఎందుకంటే స్నానం చేయించేటప్పుడు సబ్బు నూరుగా ఇలా పేరుకుపోతుంది అటు సైడ్. ఇలా కంపల్సరీ తుడవాలి బేబీస్కి. చన్నా చన్నా కాడమ్మ చొంగ అక్కుయే, మా అమ్మ చొంగ అక్కుయే. చన్నా అబ్బా అస్సలు వదలట్లేదు చొంగ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను, అందుకే యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.